టైటిల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అనుకునేరు. ఎస్, ఇది నిజం. ముగ్గురు సినిమా యాక్టర్స్ కాబట్టి ఏదన్నా కొత్త సినిమాలో వీరందరూ కలిసి నటిస్తున్నారా అని అనుకునేరు. కాదు. మరి ఏంటి సంగతి అంటే మన మెగాస్టార్ ఇల్లెక్కడుంది అంటే అందరూ టక్కున చెప్పేది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే ఏరియాలోకి కొత్త ఇంట్లోకి మారుతున్నాడంట. మరి ఆ కథ ఏంటో చూడండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించాడు. సినిమాలతోనే కాకుండా ఆయన లైఫ్ స్టైల్, వ్యక్తిగత నిర్ణయాలు కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆయన నిర్మించుకుంటున్న కొత్త డ్రీమ్ హౌస్ గురించి వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. హైదరాబాద్ లోని అత్యంత ప్రీమియం ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీ హిల్స్ లో బన్నీ తన కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే నగరంలోని సెలబ్స్ అందరూ ఉండే ఏరియా. చాలా మంది సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఇక్కడే ఉంటారు. అలాంటి ప్రదేశంలో బన్నీ మరో లగ్జరీ మ్యాన్షన్ నిర్మించడం అభిమానుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఈ కొత్త ఇంటి నిర్మాణానికి సుమారు 80 కోట్ల వరకు ఖర్చవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య విన్న వెంటనే ఈ ప్రాజెక్ట్ ఎంత గ్రాండ్ గా ఉంటుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ ఇల్లు మెగాస్టార్ చిరంజీవి నివాసానికి సమీపంలో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే టాలీవుడ్ లోని ఇద్దరు పెద్ద స్టార్లు ఒకే ప్రాంతంలో దగ్గరగా ఉండబోతున్నారన్నమాట. బన్నీ వ్యక్తిత్వం ఎలా స్టైలిష్ గా, సింపుల్ గా ఉంటుందో అదే విధంగా ఈ ఇంటి డిజైన్ కూడా ఉండబోతుందని సమాచారం. మినిమలిస్టిక్ కాన్సెప్ట్ తో కానీ అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఇంటిని డిజైన్ చేస్తున్నారు. ఇంట్లో ఎక్కువగా సహజ కాంతి వచ్చేలా, గాలి ఎక్కువగా వచ్చేలా ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే గ్రీన్ స్పేస్లకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మ్యాన్షన్ సుమారు 4000 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతుంది. అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్చర్ తో దిగుమతి చేసిన మెటీరియల్స్ తో ఈ ఇల్లు రూపుదిద్దుకుంటుంది. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. ప్రతి గది ఒక ప్రత్యేక థీమ్ తో అత్యంత ఆధునిక సౌకర్యాలతో డిజైన్ అవుతుంది. ఇక ఇంటిలో ఉండబోయే సౌకర్యాల గురించి మాట్లాడితే ఇది నిజంగా ఒక లగ్జరీ రిసార్ట్ లా ఉంటుందనే చెప్పాలి. ఇందులో ఒక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, హోమ్ థియేటర్, జిమ్, పెద్ద గార్డెన్ ఏరియా కూడా ఉన్నాయి. అలాగే హై అండ్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా లివింగ్ స్పేస్లను ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ ఇంటి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ఏడాది చివర్లో గృహప్రవేశం చేసే అవకాశం ఉందని సమాచారం. బన్నీ కుటుంబం త్వరలోనే ఈ కొత్త ఇంటికి మారే అవకాశం ఉంది. అభిమానులు కూడా ఈ ఇంటి ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మరో ఆసక్తికర విషయం కూడా బయటకు వచ్చింది. టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ కూడా కొత్త ఇంటికి మారబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ లోనే నివసిస్తున్న రోడ్ నెంబర్ 45 ప్రాంతం చాలా ట్రాఫిక్ తో రద్దీగా మారడంతో కొత్త ప్రదేశానికి మారాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఇదే క్రమంలో ఆయన కూడా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి సమీపంలోనే ఒక స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం. అంటే త్వరలోనే చిరంజీవి నివాసానికి సమీపంలో బన్నీ, బాలకృష్ణ ఇద్దరూ కొత్త ఇళ్లలో నివసించే అవకాశం ఉంది. ఇది అభిమానులకు ఒక ఆసక్తికరమైన విషయం. ఇప్పటికే బన్నీ తన కుటుంబంతో కలిసి జూబ్లీ హిల్స్ లోనే నివసిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన తన సొంత స్టైల్ కు తగ్గట్టుగా కొత్త ఇంటిని నిర్మించుకొని అక్కడికి మారాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆయన కెరియర్ లో కొత్త దశను సూచించే విషయమని కూడా కొందరు భావిస్తున్నారు. మరోవైపు బన్నీ తన సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాకపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అలాగే మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన వంటి స్టార్ హీరోయిన్లు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే టాక్ ఉంది. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో బన్నీ దేశవ్యాప్తంగా తన సత్తా చాటారు. ఆ సినిమా 2 భాగాలుగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల వసూలు సాధించి బన్నీని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది.